నూతన సంవత్సరం వచ్చిందని ఆలోచిస్తున్న మనిషి, ఈ నూతన సంవత్సరాన్ని మనుషులకు ఇచ్చింది దేవుడు. ఈ కొత్త సంవత్సరంలోనికి మనిషిని ప్రవేశపెట్టింది దేవుడైనప్పుడు అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మనిషి నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇది మనం ఆలోచించాలి. ఈరోజు ఇది నేర్చుకోవాలి. నిజంగానండి, ఈరోజు మీరు వినబోయే సంగతులు నిజమే కదా. ఇలా ఎందుకు మనం ఆలోచించలేకపోయాం దేవుడి విషయంలో, ఇలా ఎందుకు మనకు దేవుడు అర్థం అవ్వలేదు అని మిమ్మల్ని అందరినీ కాస్త ఆలోచనలో పడవేస్తాయి. ఖచ్చితంగా ఈరోజు మీరు వింటున్న బైబిలులోని దైవ వాక్కులు, వచనాలు. దేవుని పిల్లలారా, దేవుడు భూమి మీద ఉన్న మనుషుల ఎడల తన మనసులో ఉన్న సంగతులన్నీ కూడా 66 పుస్తకాలుగా బైబిలుగా రాయించి పెట్టేశాడు. ప్రతి సందర్భం బైబిల్లో ఉంటుంది. ప్రతి విషయము దేవుడు రాయించాడు. నాకు దేవుడు ఈ సంగతి చెప్పలేదు అనడానికి బైబిల్లో ఏమీ లేదండి. మీరు ఏం అడిగినా దేవుడు చెప్తాడు. మీరు ఏం అడిగినా బైబిల్లో నుంచి ఆయన మాట్లాడతాడు. అలాగే నూతన సంవత్సరంలో నేనేం చేయాలి, నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ సంవత్సరం అని మీరు దేవుడిని అడగగలిగితే, దేవుడు ఎంత గొప్ప సంగతులు రాయించాడో, ఎంత గొప్పగా తన మనసులో ఉన్న ఆలోచనలు మనుషులతో చెప్తున్నాడో మనం వింటాం. భూమి మీద మనిషికి అన్ని కొత్తవంటే ఇష్టం బాగా. ఇది నేను ప్రారంభంలో చెప్తున్న ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది ఈ విషయం. మనుషులకి కొత్తవి ఇష్టమా, పాతవి ఇష్టమా? మీరు బాగా ఆలోచించండి. ఏవి ఇష్టం? కొత్తవే. కొత్త బట్టలు ఇష్టమా, పాత బట్టలు ఇష్టమా? కొత్తవి ఇష్టం. స్కూల్కి వెళ్ళిన కుర్రోడికి ఆడు స్కూల్కి వెళ్ళినాను ఏడుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? ఒరే, కొత్త బ్యాగ్ కొంటానురా. దేనికి? చూసారా? అంటే కొత్త బ్యాగ్ కొంటే స్కూల్కి వెళ్ళిపోతాడు, అంతేనా? కొత్త బట్టలు కొంటానురా, నీకు స్కూల్కి వెళ్ళడానికి కొత్త సైకిల్ కొంటానురా. కొత్తది 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 అనేసరికి మనసుకి ఏమొస్తుంది? ఆనందం. పాత ఇంట్లోనే ఉండి 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 ఏమంటే అలా ఆయన గారు రోజు వచ్చి, అమ్మ కొత్త ఇల్లు కొంటున్నాను, ఎలాగుంది సౌండ్? ఇటు కొత్త ఇల్లా? బా, ఆ కొత్తది అనేసరికి సౌండ్ అండి ఒక రకమైన ఆనందం, సంతోషం కదా. కొత్తది, కొత్త బట్టలు సంతోషం. ఏమండి, కొత్త సెల్ ఫోను ఎలాగుంటుంది? నేను ఓపెన్ చేస్తాను కొడేసుకుంటారు ఇంట్లో కొత్త ఫోన్ వస్తే. ఎందుకు? ఏదో తెలియని ఆనందం. కొత్తది ఆనందం, కొత్తది ఆనందం, కొత్త బట్టల ఆనందం కదా. బాగా వినండి, కొత్తది ఆనందాన్ని ఇస్తుంది. ఇంతకీ కొత్త దాన్ని మనుషులకి ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. కొత్తది మనకి ఇచ్చింది ఎవరు? కొత్త బట్టలు ఎవరు ఇచ్చారు చెప్పండి మీకు? ఏదో పేరుకి దేవుడు అంట, కానీ ఊరకండి టైలర్ గారు కుట్టారు, అదేనా? షాపులో కొనుక్కున్నాను నేను. ఎక్కడవి? షాపులోకి ఎక్కడి నుంచి వచ్చాయి? షాపులోకి కొత్త బట్టలు ఎలా వచ్చాయి? అసలు బట్టలు ఎలా తయారవుతాయి అర్థమైతే దాని వెనకాల దేవుడు ఉన్నాడో లేదో అర్థమవుతుంది. బట్టలు ఎలా తయారవుతాయి? దారం ఎక్కడి నుంచి తీస్తారు? పత్తి పంట. ఓకే, పంట ఎవరు ఇవ్వాలి? దేవుడు. పత్తి పంట అయితే దాని నుంచి దారం వస్తే దాని నుంచి నీకేమొచ్చింది? కొత్త చీర వచ్చింది, కొత్త చొక్కాయి వచ్చింది. కొత్తది ప్రతిదీ కూడా ఎవరు ఇస్తున్నారు దేవుడికి? దేవుడే. దేవుడు కొత్త ఇస్తాడండి, కొత్త ఇస్తాడు, కొత్తవి ఇస్తున్నాడు. కొత్త బట్టలు, కొత్త తిండి. ఏమండి, ఎప్పుడు తినే టేస్ట్ కాకుండా ఏదో కొత్తగా హోటల్ తెరిచారంట, మరి కొత్త ఫుడ్ ఈరోజు నేను మీకు ఇంట్లోకి తెస్తున్నానని చెప్పాడు అనుకోండి, భార్యకి ఎలాగుంటుంది? ఒక అతను హైదరాబాద్లో హోటల్ పెట్టాడండి. హోటల్ పేరేంటో తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. విన్నారా? ఏంటంట? హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఎలాగుంది సౌండ్? చేపల పులుసా? కొత్తది, కొత్త టేస్ట్.
అక్కడ మీరు వెళ్ళి చూడండి, ఆ హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయాడు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు హోటల్కి వచ్చిన వాళ్ళని, అంత లైను. అంటే ఏదో నేను కొత్తది తినాలి, చికెను మటను బోరు కొట్టేసింది, ఇతను చేపల పులుసు ఇస్తాడంట కొత్తది, అందులోని మళ్ళీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంట, నెల్లూరు నుంచి వస్తున్నాయండి చేపలు. ఎలాగొంది సౌండ్, ఎలాగొంది చూడండి ఇది. అంటే కొత్తది 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 కొత్తది, అందుకే కొత్త సంవత్సరం. ఎలాగొంది అందరికీ రాత్రి మీరు చూడాలి. మేము ఇంటికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఒక అతన్ని పట్టుకొచ్చి వేళ్ళలోంచి ఇలా ఇసిరేసారండి రోడ్డు మీదకి, సట్టిప్పేసి ఇసిరేసారు బయటికి, పడిపోయాడు వేళ్ళలోంచి. రాత్రి కల్లారా చూశాను నేను. ఎందుకంటే మంది ఎక్కువైపోయింది, ఇంకా మరి హుషారులో ఈ కొత్త సంవత్సరం హుషారులో ఏం చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. పోలీసు వాళ్ళ మీద తిరగబడుతున్నాడు. ఎక్కడ అడ్రస్ అని అడిగారు, ఎక్కడ తాగేసి పడిపోయాడు. పట్టుకొచ్చి ఆ వీధిలో ఇలాగ ఇసిరారు, ఇంటికి పోరా అని. కొత్తది అంత కిక్కిస్తుంది మనుషులకి, ఏమండి కొత్తది. వెరీ గుడ్. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ భూమి మీద మనుషులకి కొత్తవి కావాలి, కొత్తవి ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. వెరీ గుడ్. దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు తన మనసండి వస్తువుల మీదో, బట్టల మీదో, తిండి మీదో, దీని మీద దేవుడికి మనసు ఉండదు. దేవుడు మనసంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మనుషుల మీద. ఎక్కువ మాట్లాడితే తన పిల్లలైన మన మీదే. ఓకే, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు అన్ని కొత్తవి ఇచ్చినప్పుడు భూమి మీద ఉన్న తన పిల్లలు దేవుడికి ఏమివ్వాలి? ఇక్కడ సౌండ్ రావట్లేదు. ఇక్కడ ఏమివ్వాలి? కొత్తది ఇవ్వాలని చెప్పాలని మనం దేవుడికి కొత్త ఏమి ఇస్తామన్నా? అదే కదా చెప్తాను నేను. ప్రసంగం జాగ్రత్తగా వినాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుడు చూడండి ఎంత బాగా మాట్లాడతాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు అన్నాడు చూడండి. ఎవడైనను క్రీస్తులోనికి వస్తే వాడు నూతన సృష్టి. క్రీస్తులోనికి వచ్చినాడు కొత్తగా రెడీ అయ్యాడు, కొత్తవాడయ్యాడు. నూతన సృష్టి. అక్కడ పదం చూడండి, అక్కడ ఏమనుందో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనంగా సృష్టించబడ్డాడు. సృష్టి మనకి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. సృష్టి మనకి ఇస్తుంది. సృష్టి మనకి ఉపయోగపడుతుంది. సృష్టి మనకి పనులు చేస్తుంది. సృష్టి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనంగా సృష్టించబడ్డాడు. ఎవరి వలన? దేవుడి వలన. ఈ నూతనంగా సృష్టించబడిన వ్యక్తి దేవుడికి ఏమి ఇవ్వాలి? నూతనమైనవి ఇవ్వాలి. అక్కడ వెంటనే చూడండి, అక్కడ ఒక పదం ఉంటుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఏం కొత్తవి అవ్వాలి? మనిషిలో ఏవో కొత్తవి అవ్వాలి అంట. పాతవి గతించిపోవాలంట. నూతన సృష్టిగా మనిషి మారిపోవాలంట. నూతనమైనవి దేవుడికి మనిషి ఇవ్వాలి. ఎవడిస్తాడు ఈ నూతనమైనవి అంటే, ఇదిగో ఎవడైనా క్రీస్తులోనికి వస్తే నూతనంగా ఏర్పరచబడతాడు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. ఈ ఒక్క వచనం అర్థమైతేనండి. ఇప్పుడు నేను చాలా వచనాలు చూపిస్తాను, మిగతా అన్నీ మీకు అలాగ నెమ్మదిగా ఈ వచనం ఎంతకాలం చదివాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనంగా దేవుడి కొరకు సృష్టించబడుతున్నాడు. పాతవి పోవాలి. పాతవి పోగొట్టేవి దేవుడు ఒక్కడేనండి. పాతవి తీసేసేది యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఎలా జరుగుతుందండి ఇది? నూతనంగా మనిషి ఎలాగా సృష్టించబడతాడు? అసలు నూతనంగా దేవుడికి మనిషి ఇవ్వవలసినవి ఏంటి? అసలు నూతనంగా మనిషి మార్చుకోవలసినవి ఏంటి? ఇవన్నీ బైబిల్లో చూడాలి.
ఇవన్నీ బైబిల్లో చూపిస్తాను. పేతురు గారు పత్రిక రాస్తున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు జాగ్రత్తగా చూడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమండి మొదటి నుంచి మీరు చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయు అసూయలు సమస్తమైన దూషణ మాటలను మాని, ఇక్కడ చూడండి, అవన్నీ మానేసేయండి. ఎంత బాగుంది, మాని అక్కడ కామం ఉంటుంది చూడండి. క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ మానేయాలి అన్నాడు. ఇవన్నీ పోవాలి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనిషికి పోవలసినవి ఇవి. ఏమేం పోవాలి? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, దేవుడిని నిజంగా రుచి చూచిన వాడిలో ఇవన్నీ పోతాయి. రుచి చూడటం, జాగ్రత్తగా వినాలి, ఇది రుచి చూడటం. రుచి చూసారా ప్రభుని క్రైస్తవులు? రుచి చూసారా? రుచి చూడటం వేరు, వాసన చూడటం వేరు, అవును కదా? పక్కన ఎవరో చేపల కూర వండుకుంటుంది ఒక ఆవిడ, ఆ పక్కింట్లోంచి గుమగుమ స్మెల్, వాసన చూసి చెప్పేస్తారు ఏం కూర వండుతున్నారు, చేపల కూర. వాసన చూసారు అంతే. వాసన చూడడానికి రుచి చూడడానికి తేడా ఉంటుంది. ఇంకా మనసు ఉండబట్టలేక అక్క ఏం చేపల కూర వండుకున్నారా అన్నారు అడుగుంటే ఆవిడకి అర్థమైపోద్ది, పాపం ఈవిడ అడుగుతుంది అని ఒక కప్పులో కొంచెం చేపల కూర వేసి ఇస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? రుచి. వాసన బాగుందా, రుచి బాగుందా? బాగా నాకు ఆలోచన చెప్పాలి. వాసన బాగుంటుందా, రుచి బాగుంటుందా? రుచి బాగుంటుంది. ఇంతకీ క్రైస్తవులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి రుచి చూసారా, జస్ట్ వాసన చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? మా యేసు ప్రభు మంచోడండి, నేను మాత్రం చెడ్డ మంచోడిని, అదేనా? వీళ్ళు రుచి చూసిన బ్యాచ్ కదా ఇది, జస్ట్ స్మెల్, ప్రసంగాలు వింటారు అంతే. మా యేసు ప్రభు దయామయుడండి, నేను మాత్రం ఎవడు పడతానని తిడతానండి, కొడతానండి. ఇదేంటిది? చూసారా? మా యేసు ప్రభు ప్రేమామయుడండి, నేను ఎవరిని దగ్గరికి రానివ్వనండి. చూసారా? వీళ్ళంతా యేసు ప్రభుని రుచి చూసిన వాళ్ళు కాదు వీళ్ళు. బాగా వినాలి ప్రసంగం. మీరు క్రీస్తు మీ ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల, అక్కడ పదం అలాగే ఉందా? మీరు ప్రభువు దయాళుడని రుచి చూచారా? యేసు ప్రభు దయను రుచి చూచారా? యేసు ప్రభు ప్రేమను రుచి చూచారా? అంటే మీలోకి వచ్చిందా? రుచి చూడటం అంటే లోపలికి వెళ్ళిపోవడం. చేపల కూర వాసన బాగుంది, రుచి ఇంకా బాగుంది, రుచి లోపలికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు దయ లోపలికి వెళ్ళిపోయిందా? యేసు ప్రభు ప్రేమ లోపలికి వెళ్ళిపోయిందా? యేసు ప్రభు జాలి లోపలికి వెళ్ళిపోయిందా? రుచి తగిలిందా? అలా ఒకవేళ ఎవడైనా యేసుక్రీస్తుల వారిని నిజంగా రుచిస్తే, బాగా వినాలి, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. అసలు నిజంగా అక్కడ ఉన్న ఒక్కొక్క పదం చాలాసేపు పడుతుంది. సమస్తమైన దుష్టత్వం అంటే దుష్టత్వం శాఖోపశాఖలుగా విస్తరించింది. దుష్టుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పట్టాడు. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క దుష్టత్వపు ఛాయలు ఉంటాయి, ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క దుష్టత్వపు లక్షణాలు ఉంటాయి. ఏమంటే వాళ్ళ లక్షణాలు మీ అందరికీ తెలియదు కాదు. అబద్ధాలు, నరహత్యలు, మోసాలు, ఏమండి అసూయలు, ఇవన్నీ కూడా దుష్టత్వపు ఛాయలు. ఇవన్నీ మనుషులను పట్టాయి. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్కటి కనబడుతుంది, ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్కటి. కొంతమందిలో 2-3 కనబడతాయి, కొంతమందిలో 100 కనబడతాయి. ఇంకా ఆడ ఎంత గట్టిగా పట్టేస్తే అంత గట్టిగా వాళ్ళల్లో ఈ దుష్టత్వ ఛాయలు అనేవి మనకి కనబడతాయి. సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. అందుకే ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒకటి తీసుకుంటారు, ఒకటి తీసుకోరు. అబద్ధం ఉంది, మోసం ఉంది, ఏమండి ఇంకా ఏవేవో ఉన్నాయి. అబద్ధాలు ఆటం ఒకటి మానేశారు, మిగతావు మరి సిగరెట్ తాగొద్దు, తర్వాత మందు తాగొద్దు, ఇంకా ఏవేవో 4-5 రకాలు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మానేయటంలో కొన్ని మానేశారు, ఒకటి ఉండిపోయింది ఇంకా, లేదా 2 ఉండిపోయినాయి ఇంకా, లేదా 3 ఉండిపోయినాయి ఇంకా. సమస్తమైన దుష్టత్వం, దేవుడు ఇష్టపడనివి, దేవుడు వద్దన్నవి మనలో ఏమున్నా కూడా దుష్టుడు ఇంకా మనలో ఉన్నట్టే.
అలా సమస్తమైన దుష్టత్వమును అన్నాడు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. దేవుడికి ఎలా కావాలంటే మనం ఎలా కావాలంటే దేవుడికి కొత్తగా జన్మించిన శిశువు. నా వైపు చూడండి సరే. శిశువు మాట్లాడుతుందా? శిశువు మాట్లాడదా? మాట్లాడదు. అప్పుడే పుట్టిన శిశువుకు మాటలు ఏమి వస్తాయండి? క్యార్ అంటది, ఉగ్గు అంటది, అంతే. ఇక అయ్యో చిన్న చిన్న సౌండ్లు తప్ప. ఈ ఆకలి వేస్తే ఆడటం, మీరు కితకితలు పెడితే నవ్వటం, ఇంకెక్కడ మాటలు. శిశువు మాట్లాడదు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించారు లేదో, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి. శిశువు ఎక్కువగా మాట్లాడదండి. మీకు ఇంకో విషయం చెప్పనా, బాగా వాక్యం తెలిసిన వారు ఎక్కువ మాట్లాడతారా? జ్ఞానం ఎలా ఉంటాడని చెప్పింది బైబిల్? మౌనంగా ఉంటాడు. శిశువు ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. ఏం తెలియనోడు ఏం చేస్తాడు? 24 గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. చెవుల్లోంచి రక్తాలు వచ్చేయాలి అవతలోడికి. ఎండు చెప్పింది వినండి. మాట్లాడటమే. వినునాయన. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి, వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించాలి. ఇది బైబిల్. వినడానికి బాగా త్వరపడండి, మాట్లాడడానికి నాకేమీ తెలియదు అన్నట్టుగా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి. జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఇక్కడ దేవుడు ఎంత బాగా చెప్పాడు చూడండి, సమస్తమైన కపటము, సమస్తమైన దూషణ మాటలను మీరు మానేసి. అంటే మనిషి దేవుడికి ఎలా కనపడాలంట? కొత్తగా జన్మించిన శిశువు. ఈరోజు మనుషులు దేవుడికి శిశువులుగా కనపడుతున్నారా? శిశువులుగా కనపడుతున్నారా? శిశువులో ఉన్నారా? అంటే దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు కూడా మనిషి నుండి ఏవో కొత్త కోరుకుంటున్నాడు. ఒకటి చూపించాను ఇప్పుడు మీకు. కొత్తగా మనం దేవుడికి కనపడాలంట. ఎలా కనపడాలి దేవుడికి? శిశువులా కనపడాలి. ఏమంటే నిజంగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు శిశువుల్లో ఉన్నారా, పశువుల్లో ఉన్నారా? మీరు చెప్పండి. చిన్న చిన్న ఆడపిల్లలను జరిపేస్తున్నారంటే వాడు ఏమంటే శిశువా పశువా? మీరు చెప్పండి. పశువులు, జంతువులు, క్రూర మృగాలుగా మారిపోయారు. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు కోరుకున్న నూతనత్వము, లేదా దేవుడు చూడాలనుకుంటున్న నూతనత్వం నీలో ఉందా అని టైటిల్ వేశాం. ఎందుకంటే మనిషి బట్టల్లో వెతుక్కున్నాడు కొత్తది, సంవత్సరంలో వెతుక్కున్నాడు, కానీ నేను కొత్తగా మారాలి, నాలో నూతనత్వం కోరుకుంటున్నాడు దేవుడు. నాలో పాత ఉండకూడదు అనుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే అవన్నీ మీరు మానేయాలి అని రాశాడు, మాని అని రాశాడు. మీరు ఇందా చదువుకున్న వచనం ఏదైతే ఉందో 2 కొరింథీ 5వ అధ్యాయంలో, అక్కడ మీరు రాయబడిన మాట మీరు చూడండి. అక్కడికి రండి ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాతవి పోవాలి. చూసారా? పాతవి పోవాలి. పాతవి నాకొద్దు. ఎవరంటున్నారు? దేవుడు. పాతవి నాకొద్దు. ఏమండి, పాతవి మనకు కావాలా? పాతవి మనకి ఎందుకండి? చిరిగిపోయిన చొక్కాయి, పాతదైపోయింది, చిరిగిపోయింది. లేదండి ఇది నా చొక్కాయి అంటారా? ఏం చేస్తారు? ఆడపిల్లలు ఎప్పుడు తీస్తారో తెలియదండి, మసిబడ్డ అయిపోతుంది. 2 రోజుల్లో మసిబట్ట చేసేస్తారండి. అది తొడగని నేను చిరిగిపోయింది అన్న 2 రోజులు కాదు, ఎక్కడ ఉంటుంది వెళ్ళి వంటింట్లో బండలు తుడుతానో, కింద ఫ్లోర్ తుడుతానో, వాళ్ళు మరి పొయ్యి దగ్గర పెట్టేయటమో. ఎందుకు? పాతది ఎవరికి కావాలి? అంతేనా? పాతవి గతించాలి. పాత వద్దు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ పాత స్వభావం ఉంది కదా, అది నాకు వద్దు. పాతవేవో ఉన్నాయి కదా లోపల, కపటం, దుష్టత్వం, కల్మషం, ప్రేమించలేని తత్వం, ఎవరితోనూ మరి నువ్వు కలిసిపోలేని తత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రభువుగా నాకు నచ్చవు. అవి నీలో ఉన్న పాతవి నాకు నచ్చవు. అవి పోవాలి.
అంటే ఇప్పుడు దేవుడు కోరుకునే నూతనత్వం ఎవరిలో? మనలో. కొత్తగా శిశువులా కనపడాలి అంట, పాతవన్నీ పోవాలి అంట, సమస్తము కొత్తవైపోవాలంటున్నాడు. అంటే మన గుణాలు కొత్తవవ్వాలి, మన మాట కొత్తదవ్వాలి, మన ప్రవర్తన కొత్తదవ్వాలి, మన జీవన విధానం కొత్తదవ్వాలి, నిజంగా మన నోట్లోంచి వచ్చే మాటలు కొత్తవవ్వాలి. ఈ నూతనత్వం దేవుడు భూమి మీద ఉన్న మనుషుల నుండి కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే నూతనత్వం ఇది. ఇంకా చెప్తాను నేను. దేవుడు మీకు కింద ప్రారంభంలో చెప్పాను, మనుషులకి దేవుడు నిజంగానండి అన్నీ కొత్తవి ఇస్తున్నాడు. కొత్తవి దేంట్లోంచి రావాలనుకుంటున్నాడు అంటే హృదయంలోంచి రావాలి. నీ హృదయం నూతన పరచబడాలి. పాత నిబంధనలో ఒక రాజును మీకు చూపిస్తాను ఇప్పుడు. మొట్టమొదటి రాజు అండి ఇశ్రాయేలుకి సౌలు. ఆ సౌలును అభిషేకిస్తున్నప్పుడు సమూయేలు అభిషేకించాడు రాజుగా. అలా అభిషేకించినప్పుడు అండి, అభిషేకం చేసిన తర్వాత సౌలు విషయంలో ఒక మాట చెప్పాడు. నిజంగానండి ఆ మాట ఈరోజు మీరు ఆలోచిస్తే, సౌలును ఎలాగైతే దేవుడు అభిషేకించాడో పరిశుద్ధాత్మతో, ఈరోజు మనలందరినీ కూడా దేవుడు అభిషేకించాడండి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకే ఉంది. సౌలుకి ఎప్పుడైతే సమూయేలు ఇలాగా రాజుగా అభిషేకం ఇచ్చాడో అప్పుడు ఒక మాట అంటాడు. నిజంగా మాట మీ అందరినీ ఆలోచింపజేస్తుంది. మనం అందరం ఆలోచించుకోవాలి అది. ఒకసారి మాట మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం మీరు జాగ్రత్త చూద్దాం. 5వ వచనం చూసినా మీకు అర్థమవుతుంది. నువ్వు మరి నిన్ను అభిషేకించాను, నువ్వు పలానా గుర్తులు నీకు జరుగుతాయి, అప్పుడు నువ్వు రాజుగా ఏర్పరచబడతావని గుర్తులన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత 6వ వచనానికి వెళ్ళేసరికి 6వ వచనానికి చూడండి, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. అప్పటి వరకు సౌలుకి ఆత్మ లేదండి. ఎక్కడో ఉన్న మరి గాడిదలను మేపుకుంటూ తండ్రి దగ్గర మరి పెరిగినవాడు సౌలు. అలాంటి వాడిని దేవుడు సెలెక్ట్ చేశాడు రాజుగా. సెలెక్ట్ చేసిన తర్వాత సమూయేలుతో చెప్పాడు, నువ్వు అతను అభిషేకించు అని. అభిషేకం అయిపోయిన తర్వాత అతని గురించి సమూయేలు మాట్లాడుతున్న మాటలు ఇవి. 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆగండి, సౌలుకి ఏమొస్తుందంట? అంతకుముందు ఏ మనసు ఉంది? అంతకుముందే మనసు ఉంది. నీకు కొత్త మనసు వస్తుంది అన్నాడంటే ముందే మనసు ఉంది, పాత మనసు ఉంది. ఇప్పుడు దేవుడికి పాతది ఇష్టం లేదా? బాగా ఆలోచించండి. సౌలుకున్న పాత మనసు దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదు. నీకున్న పాత మనసు దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. చిచ్చి, మన పాత మనసులో ఒకసారి వెనక్కి వెళ్ళండి. వాక్యం వెనక ముందు మనసులు ఎవరిని చూసినా తాచుపోం లేచినట్టు లేచిపోయే వాళ్ళు ఉంటారు మనలో. ఆడొక్క మాట అన్నాడంటే మా గోత్రం తెలుసా, మా కులం తెలుసా? ఏంటిదంతా? ఏ మనసు ఇదంతా? పాతది. ఎవరిని సహించుకోలేము, ఎవరిని భరించుకోలేము. పాతది. పాత మనసు ఒకసారి మీరు ఆలోచించండి. పాతది. ప్రభులోనికి రాకమునుపు, ప్రభుని స్వీకరించకమనుపు. విచిత్రం ఏంటంటే కొంతమందిలో ఎంత వాక్యం విన్నా పాత చింతగా పచ్చడే ఉంటుంది. ఇంకా పాత మనసే, ఆ పాత ఆలోచనలే, ఆ పాత తత్వమే, పాత కార్యక్రమాలే, పాత మాటలే. కొత్తవి ఏముండవండి. ఇంట్లోకి తండ్రి, కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న తండ్రి ఎప్పుడు కూడా కుటుంబానికి ఎదుట కొత్తది ఇవ్వాలనుకుంటాడు. పిల్లలకి కొత్త బట్టలు, చిన్నోడికి కొత్త వాచ్, పిల్లకి కొత్త గాజులు, కొత్తవి పట్టుకొస్తూ ఉంటాడు. కొత్తవి. కుటుంబం అంతా అబ్బబ్బబ్బా మా నాన్న ఎప్పుడూ ఏదోటి తెస్తాడండి. కొత్తవి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీ మనసు కొత్తది కావాలి. నీ పాత క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గతించిపోవాలి. అవద్దు, నాకు నీ నుండి కొత్తవి కావాలి దేవుడు. మరి ఆ దేవుడు కోరుకుంటున్న కొత్త మనసు, దేవుడు కోరుకుంటున్న కొత్త హృదయం, దేవుడు కోరుకుంటున్న కొత్త ఆలోచనలు, దేవుడు కోరుకుంటున్న, ఇప్పుడు చెప్తున్నాను, ఆ కొత్త కార్యక్రమాలు నీలోకి ఏమైనా వస్తున్నాయా? నీలో ఏమైనా ఉన్నాయా? అసలు చెక్ చేసుకోవాలా. 23 కదండి ఇది, 23 కొత్త సంవత్సరం కదా. కొత్త సంవత్సరంలో నాలో ఏవి కొత్త కార్యక్రమాలు ఉన్నాయి?
నేనేమి కొత్తగా దేవుని ఎదుట ఆవిష్కరించుకుంటాను నన్ను నేను. సౌలు, మీరు జాగ్రత్తగా వినండి, తర్వాత సౌలు చరిత్ర మీరు చదవండి. ఇదిగో ఇప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది కదా, ఇప్పుడు చెప్తాడు చూడండి, ఆ వచనం చదవండి కింద. దేవుడు నీకు కొత్త మనసు వచ్చును. 7వ వచనం చదువుతున్నారు, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. మంచి దానిని, నీకు తోచిన మంచి దానిని నువ్వు చేయాలి. నువ్వు మంచివి చేయాలి, కొత్త మనసుతో మంచివి చేయాలి. బాగా వినాలి. దేవుడు నిన్ను అభిషేకించాడు గనక, దేవుడు నిన్ను తనకు కావాలనుకున్నాడు గనక నువ్వు కొత్త మనసు తెచ్చుకొని కొత్త మనసుతో కొత్త కార్యాలు చేయాలి. సౌలు చేశాడా? చేశాడండి. దేవుడి పక్షాన యుద్ధాలు చేశాడు, దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు. తొలినాళ్ళలో బాగున్నాడండి సౌలు, చాలా బాగున్నాడు, చాలా యుద్ధాలు జరిగించాడు దేవుడి పక్షాన. ఏదో ఒక చిన్న తప్పు చేసి అలాగ అయిపోయాడు కానండి, ముందు సౌలు మంచోడే. సౌలును దేవుడు ప్రేమించాడు. మంచోడు కాకపోతే ఎందుకంటే మొదటి రోజుగా దేవుడు పెడతాడు. పడిపోయాడు తర్వాత. నువ్వు కొత్త మనసుతో నువ్వు నాకు కొత్త కార్యక్రమాలు, నాకు మంచివి నువ్వు చేయాలి, కొత్తవి నాకు చేయాలి. మీరు ఎప్పుడు వెయ్యని ప్రశ్న, మీరు ఎప్పుడు ఆలోచించుకుంది ఒకటి నేను అడుగుతున్నాను. మీరు దేవుడి కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్త కార్యక్రమాన్ని ఏమైనా చేపడుతున్నారా? పాత ప్రార్థనే, పాత పాటే. ఏమండి, మీరు దేవుడి సన్నిధిలో కొత్తవి ఏమైనా చేస్తున్నారు? నాకు చెప్పండి, కొత్తవి ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో దేవుడి కోసం? విచిత్రం ఏంటంటే పాతవి కాదు, కొంతమంది దగ్గర అసలు ఏమీ లేవు. మేము వస్తాం వెళ్ళిపోతాం, వస్తాం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి ఏంటంటే, నాయన ఎంతకాలం రా పాతది చేస్తావు, నాకు కొత్తదేమైనా కొత్త సంవత్సరంలో చేస్తావా? ఇది నేను అడుగుతున్నది కాదు, దేవుడు బైబిల్లో రాయించాడు. కొత్తవేమైనా నేర్చుకుంటున్నారా దేవుడి కోసం? కొత్తవేమైనా ఆలోచిస్తున్నారా దేవుడి కోసం? సేవను కొత్తగా ఎలా తీసుకెళ్లాలని ఏమైనా ఆలోచిస్తున్నారా? కొత్తవి ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుడు కోరుకునే నూతనత్వం మన హృదయంలో నుండి, మన మనసు ఎప్పుడైతే నూతనమైందో, మన మనసు ఎప్పుడైతే కొత్తదైందో, కొత్త మనసులోంచి దేవుడికి కొత్త కార్యక్రమాలు వస్తాయి. చెప్తాను, నేను చూపిస్తాను. అది కొత్త హృదయంలోంచి కొత్త ఆలోచనలు వస్తాయి. నీ హృదయం నూతనం అవ్వాలి, నీ మనసు నూతనం అవ్వాలి. అలా ఎప్పుడైతే అయిపోయిందో, నేను దేవుడి కోసం ఏదోటి కొత్తది చేస్తాను. మేము వాక్యం విన్న తొలినాళ్ళల్లో మాకు నిజంగా ఒక్కొక్క ప్రసంగం వింటుంటే ఒక్కొక్క ఆలోచన వచ్చిందండి. ఈ ప్రసంగం ఇక్కడ చెప్తే బాగుంటుందేమో, పలానా చోట రీసెర్చ్ సెంటర్ పెడితే బాగుంటుందేమో, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని పాఠం చెప్పేసి వాళ్ళని సంఘం వైపు నడిపిస్తే బాగుంటుందేమో. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన దేవుడి కోసం, కొత్తది. ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి మాట్లాడటం, ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి చెప్పటం. కారణం ఏంటంటే ఏదో ఒకటి దేవుడి కోసం కొత్తగా చెయ్యాలి. ఒక కొత్త మీటింగ్ పెట్టాలి, కొత్త రీసెర్చ్ సెంటర్ పెట్టాలి, కొత్తగా ఒక సెమినార్ పెట్టాలి, కొత్తగా ఒక సభ పెట్టాలి. దేవుడి కోసం కొత్తవి చెయ్యాలి. చూసారా, ఇలా భూమి మీద ఉన్న మనుషులండి కొత్త హృదయంతో, కొత్త ఆలోచనలతో దేవుడికి కొత్తవి చెయ్యాలి. చూపిస్తాను బైబిల్. ఇప్పుడు హబక్కు గ్రంథం మీరు చూడండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం, అందరు జాగ్రత్తగా తీసుకోండి, మొదటి నుంచి చదువుదాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. హబక్కుకు చేస్తున్న ప్రార్థన అండి ఇది. ఏమండి, ఈయనెవరు? దైవజనుడు, ప్రవక్త. దేవుడికి ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థనలోనండి ఏం అడుగుతామో, ఈయన ప్రార్థనలో ఏం అడుగుతున్నాడో మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈయన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరుచు. ఏమడుగుతున్నాడు దేవుడిని?
నీ సంవత్సరాలు జరుగుతున్నాయి. సంవత్సరాలు ఎవరివి? దేవుడివి. సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు నువ్వు భూమి మీద ఇస్తుండగా, సంవత్సరాలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నీ కార్యములు నూతన పరుచు. అంటే దేవుడు కొత్త సంవత్సరంలో ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు కొత్త కార్యాలు కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచుము. తర్వాత చూడండి, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కొత్త కార్యం ఏదో కొత్త సంవత్సరంలో నువ్వు కోరుకుంటున్నావు, అదేదో నాకు చెప్పు. ఎంత బాగుంది ప్రార్థన. మనం ఏమంటామంటే ప్రార్థన చేసి, నాకు కొత్త కారు ఇయ్యి, కొత్త ఉద్యోగం ఇయ్యి. కొత్తవి మనం ఏమో దేవుడిని అడుగుతాం, నాకు కొత్త ఇయ్యి అని. ఇక్కడ భక్తుడు దేవుడు అర్థమైపోయిన హబక్కుకు ప్రార్థన చేసి, నాకు సంవత్సరం ఇచ్చావంటే ఏదో కొత్త కార్యక్రమం గురించి నువ్వు ఇచ్చుంటావు, ఆ కార్యక్రమం ఏంటో నాకు చెప్పవా? ఎంత బాగుంది. ఇక్కడ ఇంకోటి చెప్పరా, మీకు ఇంకా మీరు భయపడతారు. ఇప్పుడు ఆల్రెడీ హబక్కుకు ప్రవక్త అంటే ప్రవక్త ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? అప్పటికే ఏం చేస్తాడు? దేవుడు గురించి చెబుతూ ఉంటాడు, వాక్యం చెప్తున్నాడు. దేవుడు గురించి వాక్యం చెప్తున్న వ్యక్తి, దేవుడు సేవలో ఉన్న వ్యక్తి, దేవుడి కోసం బ్రతుకుతున్న వ్యక్తి ప్రార్థన చేసి, నాకొక సంవత్సరాన్ని నువ్వు ఇచ్చావంటే ఏదో నూతన కార్యం కోసం ఇచ్చుంటావు తండ్రి, ఆ నూతన కార్యం ఏదో నాకు చెప్పవా? 2023లో నన్ను ఏం చేయమంటావో, ఈ సంవత్సరం నాకు ఎందుకు ఇచ్చావో చెప్పవా? ఇలా అడుగుతాం మనం దేవుణ్ణి. మీరు బాగా ఆలోచించుకోండి, వాక్యం అండి. కరెక్ట్గా మన మనసుల్లోకి వెళితేనండి, అక్కడ ఆయన ఎలాగ భయపడుతున్నాడో మనకు కూడా అలాగే భయం వేస్తుంది. ప్రార్థన చేయడానికి ముందు ఆయన ఏమంటున్నాడు తెలుసండి? నిన్ను గూర్చిన వార్త విని నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, నాకు భయం వేస్తుంది తండ్రి, నీకు కోపం వస్తుందంట, పక్క దేశంలో ఉన్న రాజులను నువ్వు మరి చంపేసావంట, పలానా పక్కన రోగాలు వచ్చినాయి అంట. ఇదంతా చూసి నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఆ భయంలో నేను నిన్ను అడుగుతున్నాను తండ్రి, ఈ సంవత్సరాలన్నీ నాకు ఇస్తున్నావు అంటే ఏవో నూతన కార్యాలు చేయడానికి నువ్వు ఇస్తావు, అదేంటో నాకు చెప్పేవా? 2023, 22 నాకు ఎందుకు ఇచ్చావో నాకు చెప్పవా? ఆ కార్యక్రమాలు నేను నీ కోసం చెయ్యాలి. ఎంత బాగుందండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు భక్తుడు. ఆల్రెడీ సేవలో ఉండి వాక్యాన్ని చెబుతున్న దైవజనుడు అంటున్నాడు, నూతన కార్యాలు నీకు ఏవో కావాలా, అవి ఏంటో నాకు చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది, మీకు నెమ్మదిగా నేను ఇవన్నీ చెప్పిన తర్వాత అర్థమవుతుంది. దేవుడు కోసం నూతన కార్యాలు ప్రతి సంవత్సరంలోనూ మనం చేయాలి. అందుకే 2023, 22, 24 వచ్చిందనుకోండి, ఏదో నూతన కార్యం కోసం వస్తున్నట్టే, కొత్త దాని కోసం వస్తున్నట్టే, కొత్త పని కోసం వస్తున్నట్టే. ఇప్పుడు కూడానండి మనం ఇండివిజువల్గా ఫస్ట్ సెల్ఫ్, నాకు నేనుగా, పాతవి ఏమైనా దేవుడికి నచ్చనివి నాలో ఉంటున్నాయా? పాతవి ఇందా చెప్పాడు కదా, సమస్తమైన కల్మషము, దుష్టత్వం ఏవో చెప్పాడు కదా లిస్టు. అందులో ఏవైనా నాలో ఉంటున్నాయా? ముందే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత శుద్ధమైన మనస్సుతో, పరిపూర్ణతతో, వ్యక్తిగతంగా, ఇది వ్యక్తిగతంగా జరగాలి. అసలు ఈ కొత్త సంవత్సరంలో నేను దేవుడికి ఏం చేయాలి? ఇప్పుడు నేను పాట పాడలేదు దేవుడికి. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఒక పాట నేర్చుకుని పాడతాను, కొత్తది. ఎప్పుడూ ప్రసంగాలు చెప్పి అతను కొత్తగా ఒకసారి మైక్ ఇచ్చుకుని పాట పాడాడు అనుకోండి, మనకి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? జాన్సన్ అనే పాట పాడితే మనకి ఎలాగుంటుంది? లైవ్లో ఎలా అనిపించింది చెప్పండి మీకు? అబ్బా అన్నయ్య భలే పాడుతున్నాడండి, భలే పాడుతున్నాడు, ఎంత ముచ్చటేస్తుందండి ఆయన లైవ్లో పాట పాడితే. ఇప్పుడు ప్రసంగాలు చేసి ఆయన పాట పాడగానే మనకే ఆనందం వేస్తే దేవుడికి ఎలాగుంటుంది? బా పాట కూడా పాడతావా? ఏమండి, మీరు ఎప్పుడు మైకట్టుకోరు, ముందుకు రారు, సడన్గా ఒకరోజు నేర్చుకుని వచ్చేసి నేను పాట పాడతానండి, పాట పాడేశారు, ఎలాగుంటుంది దేవుడికి? ఏమండి ఎలాగుంటుంది దేవుడికి? మీరు పాట పాడితే ఎలాగుంటుంది తెలుసా? ఏంటి నా గురించి పాడతావా? 2023లో నేను ఇప్పటి నుంచి పాటలు నేర్చుకుని దేవుడికి పాటలు పాడతానండి. వెరీ గుడ్. నేను ఇప్పటి నుంచి చిన్న చిన్న మెసేజ్లు రాసుకుని దేవుడి కోసం మాట్లాడతానండి. కొత్తది. లేదా నేను దేవుడి కోసం ఒక పాట రాస్తానండి, కొత్తది. 23లో మీరు ఏం కొత్తది చేస్తారు దేవుడికి? ఆలోచించుకోండి. నేను చెప్తున్నవన్నీ బుర్రలో పెట్టుకోండి. మీరు దేవుడికి కొత్త అర్పణ మీరు ఏమిస్తారు? మీరు కొత్తది దేవుడికి ఏం చేస్తారు? కొత్తది కావాలి దేవుడికి, కొత్తది. చూపిస్తాను ఆ వచనాలు కూడా. కొత్తగా పాట రాస్తానండి,
కొత్తగా పాట పాడతానండి, కొత్తగా ప్రసంగం చేస్తానండి, కొత్తగా మరొక పాట నేను చేయిస్తానండి. లేదా ఇప్పుడున్న టెక్నాలజీ భయంకరమైన టెక్నాలజీ కదండి. నాకున్న సెల్ ఫోన్ ఉపయోగించి ఏవో షార్ట్ మెసేజ్లు రెడీ చేస్తానండి, నెట్లోకి నేను వదులుతానండి. ప్రతిరోజు ఒకరికి పెడతానండి, ఒక షార్ట్ మెసేజ్ పెడతానండి, ఒక షార్ట్ వీడియో పెడతానండి, ఎడిటింగ్లు చేస్తానండి, పోస్టర్లు చేయటం నేర్చుకుంటాను. ఇదంతా సేవలో ఒక భాగం అండి, పనులు ఇవన్నీ. లేదా నేనే ఎక్కడో ఒక చోట కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఒక హాల్ తీసుకుంటానండి, ఆ రీసెర్చ్ సెంటర్ పెడతానండి, అక్కడికి ఎవరో ఒక సేవకుని రప్పించి వాక్యం చెప్పిస్తానండి. కొత్తవి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి, కొత్తవి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు ఇవేవో మీరు చేయడానికే దేవుడు ఈ 2023 సంవత్సరాన్ని ఇచ్చాడు. భక్తుడికి అది అర్థమైపోయి ఆ ప్రార్థన చేశాడు. మనం కొత్త సంవత్సరంలో మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? సహజంగా మనం ఏం చేస్తాం ప్రార్థనలో? దేవా మరి 22 కాబడేశారు, తర్వాత ఇక మీరు ఇది 23 కూడా ఏం చేయాలి? కాపాడేయాలా, రక్షించేయాలా, మేము మా కుటుంబం చుట్టూ బంగారు దూతలను కాపలా పెట్టేయాలా, ఎవడో దొంగోడు వచ్చి మా ఇంట్లో బంగారం ఎత్తుకుపోకూడదు. అంతే కదా కాపలా దూతలు. ఇంకెందుకు మనం ఏం పని చేస్తున్నామండి మనకి దూతలు? ఏమండి ఏం శ్రమ పడిపోతున్నామండి దూతలు మనకి? నేను ఇంట్లో పడుకుని నిద్రపోతూ ఉంటాను, దూతలు వచ్చి నా నెత్తి చుట్టూ తిరగాల. ఇద్దరా దూతలు? ఏమడుగుతున్నారు? 2022 కాపాడేసావు, 23 ఎందుకు కాపాడాలి? ఏమండి ఇప్పుడు మేము మెదిపట్నం నుంచి నేను వస్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ ఫ్లైఓవర్ వేశారు కొత్తగూడ దగ్గర, మీకు తెలుసు కదండి, పెద్ద ఫ్లైఓవర్. అది ఈరోజు ఓపెనింగ్ అక్కడ ఎవరు వచ్చారంటే కేటీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు రాగానే అక్కడ అక్కడ సెక్యూరిటీ చూస్తేనండి, 100లలో పోలీస్ వెహికల్, 100లలో మరి ట్రాఫిక్ కానిస్టేబుల్స్. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఆయనకి ఎందుకు ఆయనకి అంత కాపలా దేనికి చెప్పండి? దేనికోసం? ఆయన ఎవరు? మంత్రి. రాష్ట్రం కోసం ఆయన పని చేస్తున్నాడు గనక ఆయనకి ఏ ప్రమాదం లేకుండా కాపలా. ఇప్పుడు నువ్వు దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు అని దేవుడు దూతలు నీకు కాపలాగా పెట్టాలి. బాగా ఆలోచించుకోండి. ఏమైనా దేవుడు సేవలోకి వెళ్తే కదండి కాపలా, దేవుడు పనిలోకి వెళ్తే కదండి మనకి కాపలా. ఏనాడు దేవుడు పని చేయనప్పుడు నీకెందుకు దూతలు, నీకు ఎందుకు పెడతాడు అసలు దేవుడు? మీరు బాగా ఆలోచించుకోండి. ప్రేమ దేవుని పిల్లరా, 2023 హబక్కూకు చేసిన ప్రార్థన ప్రవక్త, భక్తుడు, దైవజనుడు మనం చేస్తామా? ఒకసారి చదువుదాం 2వ వచనం నుంచి మళ్ళీ. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా, చూసారా, ఏంటో నా సంవత్సరాలు వెళ్ళిపోతున్నా, ఏంటో నా కార్యాలు నాకు చెప్పేవా, నూతనమైనవి, కొత్తవి నాకు చెప్పవా, కొత్తవి. మీకు మాట్లాడుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. కొత్తవి అడుగుతున్న దేవుడు కూడా మనకు అన్ని కొత్తవే ఇస్తున్నాడు. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా కొత్తదేనండి, పాత కాదు. రాత్రి బెండకాయ కూర తిన్నారనుకోండి, బెండకాయలు పాత బెండకాయల కొత్త బెండకాయల? బాగా ఆలోచించి చెప్పండి. మీరు తిన్న బెండకాయలు పాత బెండకాయల కొత్త బెండకాయల? పాత బెండకాయలు ఇంట్లో పడేసారనుకోండి, పనిచేస్తాయి, కూరకే పని చేయవు. పాతవేవి పని చేయవు. ఇంకోటి చెప్పనా, పాతవేవి దేవుడు మనకి పెట్టడండి. మనం తింటున్నవన్నీ కొత్తవి. కొత్త వంకాయ, ఇప్పుడు ఫ్రూట్ సీజన్ వస్తుంది కదండి, మొన్న వరకు మనం సీతాఫలాలు తిన్నాం, కొత్తవా పాతవా? కొత్తవి. ఇప్పుడు మే నెల వచ్చిందనుకోండి, మామిడి పళ్ళు వస్తాయి, కొత్తవా పాతవా? పాత మురిగిపోయిన 10 సంవత్సరాల క్రితం మామిడి పళ్ళు అక్కడ ఎడితే తింటరా? చచ్చే. ప్రతి సంవత్సరం కొత్త మామిడి పండు, కొత్త ఫ్రూటు, కొత్త కూరగాయ, కొత్త బట్టలు, కొత్తవి. దేవుడు తన పిల్లలకి ఇస్తున్నవన్నీ కొత్తవి. అందుకే మనం ఇంత ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు ఆటలాడుకోవడానికి కూరగాయలు తయారు చేస్తారు, బెండకాయలాగా, వంకాయలాగా. అవి ఒకసారి కొన్న తర్వాత ఆడుకున్న తర్వాత అది ఏమైపోద్ది చెప్పండి? కొత్తదా పాతదే. అలాగే మనకు కూడా దేవుడు సంవత్సరానికి ఒకసారి సరిపడగా బెండకాయలు పండించేసి సంవత్సరం అంతా ఈ బెండకాయలు తిను అన్నాడు అనుకోండి, ఎలాగుంటాయి అయ్యి? ఒకసారి ఊహించుకోండి. ఒక్కసారి పండేసిన బెండకాయ ఇంటి నిండా పెట్టుకుని సంవత్సరం అయ్యే తినరా? పాపం ఈ తింటా చూసారా గేదెలు, ఒట్టిగడ్డి, ఎండుగడ్డి.
సంవత్సరం అంతా అదే పాత పాత గడ్డి దానికి. అందుకే మీరు చూడండి, ఆవులకి కానీ గేదెలకి కానీ ఈ పాత గడ్డి వేసినప్పుడు సరిగా తినవవి. పచ్చిగడ్డి వేస్తే బాగా తింటాయి. అది కొత్తది, రుచిగా ఉంటుంది. పాత పాపం ఎండిపోయి ఆకలేసి ఏదో వీడు ముష్టోడు ఇది పడేసేది వీడని తిట్టుకుంటా తింటుంది. అది పచ్చగడ్డి వేస్తే బెటర్, బాగా ఆనందంగా తింటుందండి, సంతోషంగా తింటుంది. దేవుడు మనకు అలాగే ఏమైనా మురిగిపోయింది ఎడతాడా? కొత్తది చూపించిన బైబిల్లో కీర్తన గ్రంథం మీరు చూడండి ఎంత బాగా మాట్లాడతాడు. వాటి వండరండి. దేవుడు ఏది మాట్లాడిన పక్క ఆధారాలతో బైబిల్లో రాస్తూ మాట్లాడతాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన అండి, క్షమించండి, 65వ కీర్తన 9వ వచనం నుంచి మీరు చూడండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 9వ వచనం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుతున్నాడట. ఎందుకు భూమిని దేవుడు తడపాలి? తడిపితే కానీ అది పండదు, పండితే కానీ కొత్త పంట నీకు రాదు. ఎంత బాగా చెప్తారు చూడండి కిందకి వెళ్ళేసరికి. దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. ధాన్యం ప్రతి సంవత్సరం కొత్త ధాన్యం, కొత్త బియ్యం వండివి, కొత్త ధాన్యం వండి అంటారు చూడండి. ఇవి వాటిని పాత చేసుకుని తింటారు. కొత్తవి, కొత్త ధాన్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. కొత్త ద్రాక్షారసం, కొత్త మామిడి పండు, కొత్త కూరగాయలు, కొత్త నాన్ వెజ్ అండి. కొత్త నాన్ వెజ్లు అన్నీ కూడా కొత్తవి. కొంతమంది మేకలు కొన్నాకి వెళ్ళినప్పుడు నాకు సంవత్సరం మేకే కావాలండి, లేతగా ఉండాలి. పాతదా కొత్తదా? సంవత్సరం మేక అంటే పాతదా కొత్తదండి? కొత్తది. మీరు కింద చూడండి. అలాగా నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేసి ఉన్నావు. దానికి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును చూసారా, సంవత్సరానికి సరిపడా వానిచ్చి ఆ వానతో సంవత్సరానికి సరిపడా భూమి మీద ఉన్న తన పిల్లలు అందరికీ కొత్త కొత్త ఆహార పదార్థాలు భూమిలో నుంచి పండించి దేవుడు మనుషులకి కొత్తవి ఇస్తున్నాడు. కొత్తవి. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్న పాతది. ఏటి పాతది? ప్రారంభంలో అడిగాను కదా. దేవుడు మనిషికి అన్ని కొత్తవి ఇస్తున్నాడు. మనిషిలో కూడా ఏం చూడాలనుకున్నాడు? నూతనత్వం, కొత్త మనసు. పాతవి గతించిపోవాలి, నువ్వు నాకు కొత్తగా కనపడాలి. అంతేనా? కొత్తగా కనపడాలంటే మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే డ్రెస్ మారుస్తూ ఉంటాడు. అప్పటి వరకు లూజులు చొక్కాలు వేసుకుంటున్నాడు అనుకోండి. ఏమంటే బాగోలేదండి మీరు కొత్తగా కనపడాలన్నది అనుకోండి. అలా ఆవిడ ఓకేనండి టీషర్ట్లు వేస్తాడు. ఆవిడ ఎలా కనపడతాడు? కొత్తగా. ఇప్పుడు ఎలా కొన్నాడమ్మా? ఫిట్గా హీరోలో బరిగా ఉన్నారండి కదా. అలా ఆవిడకే చిరాకు వేసింది ఆయన మీద, వేసిన చొక్కాలు వేస్తుంటే. కొంచెం కొత్తగా వేయండి కదా. ఏమండి ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడికి ఎప్పుడు మనం పాత కొత్తవేమి చేయరా? నేను పాట పాడతాను అంతే. ఇటు సంవత్సరకాలం పాటేనా, ఇంకేం చేయవా? నేను ప్రసంగాలు చేస్తానంతే. సంవత్సరం అంతా ప్రసంగాలేనా? నేనేం చేయనా? ఇక నా గురించి నేను ప్రశ్న వేసుకోండి. నేను ఈ ప్రసంగం రాసిన నా బుర్ర పాడైపోయిందండి. ప్రసంగం చేయాలంటే ముందు నాకు నేను చేసుకుంటాను కదా. మరి నువ్వేం చేస్తున్నావురా కొత్తవని దేవుడు నన్ను అడిగితే? ఓరి నాయన మొత్తం మీద ఏదో నేర్చుకోవాలి స్టార్ట్ చేశాను. నేను కొత్తది నేర్చుకుంటాను, మీకు చెప్తాను త్వరలో. బాబు దేవుడి కోసం ఏదో కొత్తది చేయాలి. కొత్తది ప్రసంగాలు కాదు. ఇప్పుడు హబక్కూ గారు ప్రసంగికుడే, ప్రవక్తే. దేవా నన్ను ఏం చేయమంటావు? కొత్తది. దేవుడికి కొత్తవంటే ఇష్టమా? ఇష్టమండి. మీకు వచనం చూపిస్తాను డైరెక్ట్గా. కీర్తనల గ్రంథం 96వ కీర్తన మీరు చూడండి, మొదటి వచనం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన మొదటి వచనం మీరు చూడండి. యెహోవా మీద చూసారండి ఎలా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి భక్తుడు. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి, కొత్త పాట పాడండి. అండర్లైన్ చేసుకోండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. కొత్త పాట కావాలి నాకు, కొత్త పాట కావాలి నాకు పాత పాట వద్దు. దేవుడు మమ్మల్ని అంటాడు, నాకు నువ్వు కొత్త ప్రసంగం చేయాలి, పాత ప్రసంగం వద్దు నాకు. అందుకే నేను చేయను, చేసింది అలా చేయను నేను. అందుకే నాకు తెలిసింది
దేవుడికి పాతవి అంటే బాబోయ్ వద్దురా ఫార్వర్డ్ అంటాడు ఆయన కూడా. పాతవి మనం ఏం చేస్తాం చెప్పండి? పాతది వస్తే మీరు ఏం చేస్తారు? జస్ట్ ఫార్వర్డ్. వినేసేవరా బాబు ఇది గోల, ఫార్వర్డ్. నువ్వు చేసిన పాతదే దేవుడికి చేస్తున్నావు అనుకోండి, ఫార్వర్డ్. వీడి ఆ పాటే పాడతాడు, ఇక రెండో పాట రాదు వీడికి, ఫార్వర్డ్. దేవుడు చూడండి. ఏదో మనం మానసిక మన ఆనందం కోసం ఏదో అలా చేస్తున్నాడని అలా చేసుకోవడం తప్ప కొత్తవి ఏవి దేవుడికి. పాటలు పాడుతున్న మీరు కొత్త పాటలు పాడండి. ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు కొత్త ప్రసంగాలు చేయండి. కొత్తగా ఏదో ఒకటి. ఏమండి ఈ సంవత్సరం మీకు చెప్తున్నది ఒకటేనండి, నా ప్రసంగం ఫలించింది అని నాకు అర్థం అవ్వాలి అంటే మీలో కనీసం ఒకరైనా ఈ మాటలు హృదయంలోకి తీసుకుని అనే నేను ఇది కొత్తది చేస్తాను, కొత్తగా నేను ప్రసంగాలు చేస్తాను, షార్ట్ వీడియోలు చేస్తాను, ఇగో అన్నీ నేను పాటలు రాస్తాను, ప్రసంగాలు చేస్తాను, లేదా ఇదిగో పరీక్షలు రాస్తాను, కొత్త రీసెర్చ్ సెంటర్ పెడతాను. చెప్పాను కదండి, బోల్డ్ పనులండి దేవుడివి. మీరు ఎన్నుకోండి, మీకున్న వెసులుబాటును బట్టి, మీకున్న మరి మీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి నేను ఏం చేయగలుగుతాను కొత్తది, నేను ఏం చేయగలుగుతాను దేవుడికి, ఏదో ఒకటి నేను కొత్తది చేయాలి. ఎంత బాగా చెప్పాడు చూసారు భక్తుడు ఇక్కడ, యెహోవా మీద కొత్త కీర్తన పాడండి, పాదొద్దు. ఇది తెలియకండి మనుషులకి. బాబోయ్ కొన్ని సంవత్సరాలుగా ఒకటే పాట, నడిపించు నా నామా. ఇక నామే ఎంతకాలం నడపాలి ఆ నామని? ఎలాగుంటా చెప్పండి ఇది. ఇదొకటి. ఆ పాటల పుస్తకాలు కూడానండి, ఆ పాత పాటల పుస్తకాలకు అట్లేసేసి టేపులు వేసేసి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డర్లకు అదే పాట. బాబోయ్ దేవుడికి ఎలాగుంటుంది? దేవుడికి ఎలాగుంటుందండి? మీకు ఎలాగుంటుంది చెప్పండి? వినదేమంటే మీకు ఎలాగుంటుంది? చిన్న గొర్రె పిల్లని నేను ఎంతకాలమైనా సరే మెల్లగానే స్పీడ్గా అయితే పడిపోతాను. ఇది పాత. నాకు భలే కోపం వస్తుందండి ఆ పాటలు వింటే. ఎంతకాలం పాడతారో? ఇంకా చిన్న గొర్రె పిల్లవే, 30 సంవత్సరాలు అయిపోయింది బాప్తీసం తీసుకుని. గొర్రె పిల్లవా? డాడీ అన్నాడు, మేము అనవండి అవి, పోతులాగా గడ్డం వచ్చేసింది, చిన్న పిల్లోడు అని అన్నాడు. గొర్రె పిల్లవా? డాడీ భలే తిడతాడండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ భక్తుడు చూడండి, యెహోవా మీద ఏం చేయాలి మీరు? కొత్త పాట పాడండి. పాతొద్దు బాబోయ్, పాత ఫార్వర్డ్ వద్దు, నాకు ఇష్టం లేదు, పడేసావు కదా. ప్రసంగం మీకు మాట చెప్తాను, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీకు ప్రతి వారం ఇప్పుడు ఏ ప్రసంగం చెప్తున్నాను చెప్పండి? ఏదో టైటిల్ వేసాం కదా ఈరోజు, నూతనత్వము నీలో ఉన్నదా. 1వ తారీఖు ఆదివారం ఇదే ప్రసంగం. ఇప్పుడు నెక్స్ట్ ఆదివారం 8వ తారీఖు వస్తుంది. 8వ తారీఖు కూడా సేమ్ ప్రసంగం, నూతనత్వం నీలో ఉన్నదా. ఇదే చెప్తున్నాను నేను. ఇక ఎలాగుంటుంది మీకు? ఇంకా వచ్చే వారం పోలే, ఈయన ఏదో ప్రిపేర్ అవ్వలేదేమని వచ్చే వారం వింటారు. 3వ వారం కూడా ఇదే ప్రసంగం వేశాను. పైకి అనకపోయినా లోపల అనుకుంటారు, ఏమని ఏమి రావేటి ఈయనకి, ఎప్పుడో ఒకటే చెప్తాడు కదా. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితేనే మీకు నచ్చనప్పుడు మీరు ఒకటే దేవుడికి చేస్తామంటే దేవుడికి ఏమైనా వస్తుందో చెప్పండి? ఏం బాగుంటాయి దేవుడికి? ఏం బాగుంటాయి? 2023 నేను కొత్తది స్టార్ట్ చేస్తున్నాను. నచ్చేస్తారండి మీరు. దేవుడికి అసలు నిజంగా దేవుడు హృదయంలోకి వెళ్ళిపోతారండి. కొత్తది చేస్తావా? ఏం చేస్తావు? చూస్తాను ఎలాగుంటుంది, ఏం చేస్తావు నా కోసం. అందుకేనండి ఓ సినిమా తీయటం కానీ, షార్ట్ మెసేజ్లు చేయించడం కానీ, ఏమంటే సెమినార్లు పెట్టడం కానీ, ఒక పని చేయం దేవుడికి, ఒకటే చేయం దేవుడికి. రకరకాలు దేవుడికి ఎందుకు చేయాలనుకుంటామంటే ఎందులో దేవుడు ఆనందపడతాడో, ఎలా దేవుడు ఆనందపడతాడో ఏదో ఒక రకంగా దేవుడిని ఆనందపెట్టాలి. కొత్తవి చేయాలి దేవుడికి, కొత్త కార్యక్రమాలు చేయాలి, కొత్తగా ఆలోచించాలి దేవుడి కోసం. మీరు ఆలోచించండి, దేవుడు కోరుకునే ఈ నూతనత్వం నీలో ఉందా? ఈ సంవత్సరం ఏమన్నా మరి నా డబ్బులన్నీ చోట దాస్తానండి, కనీసం 3 నెలలకు ఒకసారి మా కుటుంబం తరపున మేము మీటింగ్ పెట్టిస్తాం. నూతన ఆలోచన, నూతన కార్యక్రమం, నూతన గిఫ్ట్ దేవుడికి మీరు ఇస్తారా? నేను అందుకే చెప్పాను ప్రారంభంలో, ఇండివిజువల్గా నేను చేయాల్సినవి ఉంటాయి, వ్యక్తిగతంగా మీరు చేయవలసిన నూతన కార్యక్రమాలు ఉంటాయి, మీకు కుటుంబపరంగా చేయవలసినవి ఉంటాయి, అలాగే సంఘపరంగా చేయవలసినవి ఉంటాయి. సంఘపరంగా నేను ఆలోచిస్తాను, ఈ సంఘం ఏం కొత్త కార్యక్రమం చేయాలి, మేము అందరం కలిపి అందరితోనూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో ప్రవేశపెట్టాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తవి దేవుడికి కొత్తవి చేయాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు దేవుడి కోసం సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా కొత్త కార్యక్రమాల కోసం ఆలోచించాలి. మా కుటుంబం అండి
3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం, 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం, లేదా 6 నెలలకు ఒక సబ్ పెట్టేస్తాం మా కుటుంబం తరపున. కొత్తది, కొత్త ఆలోచన, కొత్త నిర్ణయం. ఏదైనా కూడా దేవుడికి ఇవ్వటం విషయంలోనా, దేవుడికి చేయటం విషయంలో, వ్యక్తిగతంగా నేను దేవుడికి ఉపయోగపడటం విషయంలోనా నేను 2023లో ఏం కొత్తది చేయాలనుకుంటున్నాను? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఒక చోట కాదండి. కీర్తన పాడండి కొత్తవని, మీరు అలా ముందుకు వచ్చేయండి. 146వ కీర్తనకి 149వ కీర్తనకి రండి. 149వ కీర్తన. 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించండి. చూసారా? యెహోవాను స్తుతించండి, యెహోవాకు కొత్త కీర్తన పాడండి, కొత్త కీర్తన పాడండి. నిజంగానండి, ఈ మాట ఎక్కువగానండి జాన్సన్ అనేవాడు. పాత పాటలు ఏంటి బాబు, సంవత్సరానికి ఒకసారి కొత్త పాటలు, కొత్తవి. చూసారా ఆయన ప్రసంగం ఇది, కొత్తవి, కొత్త పాటలు ఎలాగుంటాయి, నా పాటలు ఎలాగుంటాయి అనేవాడు. చూసారా? అది నిద్రపోయేవాడు కాదండి. దేవుడికి ఏదో కొత్తగా ఇవ్వాలని నిద్రపోయేవాడు కాదు, కొత్తవి. మీరు ఆలోచించుకోండి. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన కార్యక్రమాలు, నూతనమైనవి, కొత్తవి. దేవుడికి ఏమి ఇస్తాం? దేవుడికి ఏమో ఆలోచిస్తున్నాం చెప్పండి. ఏమంటే ఏదో 2022 అలా గడిచిపోయిందండి, తెలియక గడిచిపోయిందేమో. ఇవన్నీ దేవుడు మన జీవితం నుండి కోరుకున్నాడని తెలియక 2022 గడిపేసామేమో. 23లో చెప్తున్నాడుగా, మొదటి రోజే మీకు ఇది చెప్తున్నాడుగా దేవుడు. మీరు ఆలోచించుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీతో కూర్చోండి, కుటుంబ ప్రార్థనలో ఆలోచించుకోండి. ఏమండి ఏం చేద్దామండి, కొత్తది ఏం చేద్దామండి దేవుడికి? దేవుడు మొదటి రోజే మనకి మాటలు చెప్పాడు కదా. దేవుడు చెప్తున్నాడండి. ఎప్పుడు కూడా ప్రసంగం ఎలా ఆలోచించాలంటే శ్రీనన్నే ప్రసంగం చేసాడని అనుకోకూడదు. దేవుడు చెప్పాడు నాతో 23 ప్రారంభంలో, ఈ సంవత్సరంలో నాకేం కొత్తది చేస్తావని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడే అడుగుతున్నాడు ఈరోజు. మీరు ఏం చేస్తారు దేవుడి కొత్తవి? కొత్త కార్యక్రమాలు ఏం ఆలోచిస్తారు? కొత్తగా మీ ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ప్రతి నెల సేవకు ఉపయోగపడతారా? సేవకుడికి ఉపయోగపడతారా? మీరు చేస్తారా సేవా కార్యక్రమాలు? మీరు ఆలోచించుకోండి. పాటలు రాస్తారా, లేదంటే ప్రసంగాలు చేస్తారా, పరీక్షలు రాస్తారా, ఏంటి ఎక్కడైనా రీసెర్చ్ సెంటర్ పెడతారా, సబ్ పెడతారా, సెమినార్ పెడతారా? నా జీవితం నుంచి ఒక నూతన కార్యక్రమం వెలువడాలి ఖచ్చితంగా అని. ఏమంటే ఇక్కడ కూర్చున్న 100 మంది 100 కొత్త కార్యక్రమాలు చేసామనుకోండి, దేవుడికి ఎలాగుంటుంది మీరు ఆలోచించండి. దేవుడు ఎంత ఆనందపడిపోతాడండి. ఒకటే, ఎవరేం చేసినా కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రిని సంతోషపెట్టడం కోసమే. కనుక దేవుని పిల్లలారా, నూతనమైన మనస్సు, నూతన హృదయం, నూతనమైన కార్యక్రమాలు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ నూతనత్వం ఇది తెలియక ఈరోజు లోకం సంవత్సరం కొత్తదని సంవత్సరం కోసం ఏమంటే ఆరాటపడుతుంది, సంవత్సరం కోసం ఆనందిస్తుంది తప్ప మనిషి నుండి కోరుకుంటున్న నూతనత్వం దేవుడికి ఎక్కడ దక్కుతుంది మీరు చెప్పండి? ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. రాత్రి చెప్పాను కదండి, ఒకానొక పట్టణం వెళ్ళిపోదాం, ఈ సంవత్సరం అంతా మనం ఏం చేద్దాం? వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందాం. దేవుడు సంవత్సరాలు ఇస్తుంటే ప్రణాళికలు ఇవి, లోకం కోసం, సంపాదనల కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ ఆనందాల కోసం. అలా కాకుండా ఈ సంవత్సరం నేను ఒక కొత్తది దేవుడికి చేస్తాను, ఈ సంవత్సరం అంతా ఈ కొత్త కార్యక్రమం చేస్తాను. 2024కి ఈ కొత్తగా నేను ప్రారంభించిన 23లో నేను చేసిన కార్యక్రమాన్ని అప్డేట్ చేసి మరొక దాంట్లోకి నేను కొత్త దాంట్లోకి వెళ్ళిపోతాను. కనుక ఆలోచించుకోండి. బాగా మీరు ప్రార్థన చేసుకోండి, కుటుంబంగా, వ్యక్తిగతంగా. మీలో నూతన స్వభావాన్ని మీరు దేవుడిని అడగండి. నూతన కార్యక్రమాలతో మీ కన్నతండ్రిని మీరు సంతోషపెట్టండి.